ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టాన్ని ఆమోదించిన సమయంలో మూడు దశాబ్దాల మాదిగల పోరాటానికి దక్కిన ఫలితం. అందులో అమరుల త్యాగాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తల సంకల్ప దీక్షతో కూడిన శ్రమ, సమాజంలో ఉండబడే మాదిగేతర దళితేతర వర్గాలు అన్ని వర్గాలు 3 దశాబ్దాలుగా అందించిన మద్దతు సహకారం వల్లనే నిన్న వర్గీకరణ చట్టం ఆమోదం పొందడానికి కారణం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది 3 దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం. నిన్న చట్టం, అందులో అమరుల త్యాగాలు ఉన్నాయి. 2 కార్యకర్తల నాయకుల 3 దశాబ్దాల శ్రమ ఉంది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు సంబంధించిన మద్దతు ఈ విజయానికి కారణమైంది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా రాకపోతే నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేము. నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం వస్తుందని ఊహించలేము. సుప్రీంకోర్టు తీర్పు నిన్నటి శాసనసభలో చట్టం తీసుకురావడానికి దారితీసింది. సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడానికి కారణమైంది. కేంద్రం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దాఖలు చేయడానికి కారణం గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్గీకరణకు అందించిన నైతిక మద్దతు. అందుకు గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకొంటే మాదిగలు నిర్వహించిన విశ్వరూప మహాసభకు గౌరవ ప్రధానమంత్రి గారిని ఒప్పించి రప్పించడంలో నా సోదరుడు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకొంటే, అంతకుముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకొంటే, మా పెద్దలు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారి నుంచి మొదలుకొంటే, దత్తాత్రేయ నుంచి మొదలుకొంటే ఎంతోమంది వారు అందించిన సహకారం కూడా ఇలా మేము మర్చిపోలేం. నిన్న శాసనసభలో ఈ వర్గీకరణ చట్టాన్ని ఆమోదం పొందడానికి ప్రతి రాజకీయ పార్టీ శాసనసభలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం.
అంటే నిన్నటి శాసనసభ చట్టం రావడానికి సుప్రీంకోర్టు తీర్పు కారణమవుతే ఆ సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్రం ఇచ్చిన అఫిడవిటే కారణమవుతే అందుకు కేంద్రం తీసుకున్న నిర్దిష్టమైన నిర్ణయమే దానికి ప్రధాన కారణం అనే విషయం. కేంద్రం ఆ నిర్ణయం తీసుకోకపోతే, సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వకపోతే, ఆ తీర్పు రాకపోతే నిన్నటి చట్టాన్ని ఊహించలేము. వాటి ఖచ్చితంగా నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ప్రస్తుతం ఖచ్చితంగా నెల రోజుల పాటు ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వర్గీకరణ చట్టరూపం వచ్చినందుకు నెల రోజుల పాటు అన్ని మండలాల్లో, తెలంగాణలో అన్ని గ్రామాల్లో విజయోత్సవ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఆ విజయోత్సవ సభలు, ప్రదర్శనలో మొన్న 1,00,000 డప్పుల కోసం పిలుపునిచ్చినప్పుడు అంతకుముందునే డప్పులతో పాటు కొత్తగా 1,00,000 డప్పుల్లో పాల్గొనడానికి కొత్తగా డప్పులు కొన్న ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ సభల్లోనూ ప్రదర్శనలోనూ ఖచ్చితంగా డప్పుల ప్రదర్శనగానే ముందుకు సాగించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. అందులో ప్రధానంగా ఈ నెల రోజుల పాటు జరగబోయే ఈ విజయోత్సవ ప్రదర్శనలు, సభల్లో మేము 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. 3 ప్రధాన అంశాలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మొదటిది, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని సందర్భాల్లో నిర్బంధం వచ్చినా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు సంకల్పంతో కూడిన శ్రమ ఏదైతే చేశారో ఆ శ్రమను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే సమయంలో 3 దశాబ్దాల కళ నెరవేరడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్న ప్రతి పోరాటం, ప్రతి ఘట్టానికి సమాజంలో ఉండే అన్ని వర్గాలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అందించిన మద్దతును గుర్తు చేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ 3 దశాబ్దాల పోరాటానికి రాజకీయాలు, కులాలకు, మతాలకు అతీతంగా ఎవరైతే మాకు అండదండలు అందించారో వాళ్ళను గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళని గౌరవించుకునే విధంగా ఈ సమావేశాలు నిర్వహిస్తాం. ఇది మొదటిది. అంటే 30 ఏళ్ల పోరాటాన్ని గుర్తు చేసుకునే క్రమంలో అమరుల త్యాగాలను, వాళ్ళకు నివాళులర్పించడం, ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని గర్వంగా చెప్పుకోవడం, సమాజం అందించిన మద్దతుకు కృతజ్ఞతను తెలియజెప్పడం అనేది ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నెల రోజుల పాటు చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఎస్సీ వర్గీకరణ అమలు జరగబోయే సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు వస్తున్న దశలో ఆ వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, అదే సమయంలో వర్గీకరణ కోరుకున్న మాదిగేతర దళిత బిడ్డలు ఆ ఫలాలను అందుకునే విధంగా వాళ్ళను చైతన్యవంతులు చేయడం కోసం ముఖ్యంగా విద్యలో మరింత ముందుకు సాగాలని, ఆ విద్యలో నైపుణ్యాన్ని సాధించుకునే దిశగా
పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మా విద్యార్థులను నిరుద్యోగులను అప్రమత్తం చేసే దిశగా టోటల్గా మా ప్రజల్ని చైతన్యతలు చేసే దిశగా నెల రోజుల పాటు ప్రచారాన్ని చేస్తాం. అంటే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలు, వర్గీకరణ కోరుకున్న దళిత బిడ్డలందరూ అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకోండి అని చెప్పి, పెంచుకునే విధంగా తల్లిదండ్రులు పాత్ర పోషించాలని చెప్పి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు మేము పిలుపునివ్వడం కోసం నెల రోజుల పాటు ప్రచారం చేస్తాం. మూడోది, ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తూనే వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా ఏ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది మూడో పాయింట్. ఇది ముఖ్యమైన పాయింట్ కూడా. వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు ఈ సంవత్సరం వెంటనే అందకుండా చేయడం కోసం చాలా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలను మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆ కుట్రలకు పాల్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కుట్రలకు శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి వత్తాసు పలికింది దామోదర నరసింహ. వీళ్ళ వల్ల వర్గీకరణ ఫలాలు మాదిగ బిడ్డలకు అందకుండా పోయినాయి.